ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే బెంగళూరుకి ప్రముఖులు చేరుకుంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నేతలకి ఆదర్శంగా నిలుస్తూ డీకే శివకుమార్ సీనియర్లని కలుసుకుంటున్నారు. మంచి సాంప్రదాయానికి నాంది పలికారు డీకే శివకుమార్. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానిని కలుసుకున్నారు డీకే శివకుమార్. ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. మాజీ సీఎం యడియూరప్పని, మాజీ ప్రధాని దేవ్ గౌడ్ని కలుసుకున్నారు. డీకే శివకుమార్కి అభినందనలు తెలిపారు సీనియర్ నేతలు. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి డీకే వాళ్ళని కలుసుకోవడం ఆసక్తిగా మారింది. ఈ సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు డీకే శివకుమార్. ఇక 13 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేస్తారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి లభించబోతోంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా స్పీకర్గా కొనసాగిన యూటీ ఖాదర్ తన పదవికి ఈ ఉదయం రాజీనామా చేశారు. దీంతో ఆయనకు కూడా మంత్రి పదవి ఖాయమైంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతోంది. దానికి సంబంధించి ఆయన దేవ్ గౌడ్ తో భేటీ అయిన విజువల్స్ మనం బాక్స్ లో చూస్తున్నాం. అసలు మంచి రాజకీయానికి ఇది ఒక నాంది అని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు డీకే శివకుమార్. సీనియర్లని కలుస్తున్నారు. అలాగే మంచి సాంప్రదాయానికి నాంది పలికారు అంటూ ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానిని ఆయన కలుసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మాజీ సీఎం యడియూరప్పని, మాజీ ప్రధాని దేవ్ గౌడ్ని ఆయన కలుసుకున్నారు.